ఎక్కడా అనిపించలేదు. తరోగా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా బిగిన్ అయిన దగ్గర నుంచి నవీన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కామిక్ టైమింగ్ అండ్ దానికి తోడు ఆయనతో పాటు ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు కూడా కామిక్ టైమింగ్‌తో మంచిగా అలరించారు ఆడియన్స్‌నైతే. సో ఓవరాల్‌గా మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో సంక్రాంతి సినిమాకి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. కొంచెం ఫస్ట్ హాఫ్లో మేబీ జనాలకు కొంచెం స్లో అనిపించచ్చు, బట్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో నరేషన్ అనేది జరిగింది తప్ప ఎక్కడా స్లో అని అయితే అనిపించలేదు. జాతిరత్నాల్ని మించిపోయింది అన్న, నిజంగా. జాతిరత్నాలు మీకు కొంచెం ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ మీద, ఇన్స్టాగ్రామ్ మీమ్ల మీద కొంచెం కామెడీ ఉంటుంది. బట్ ఇందులో అట్లా కాదు, కొంచెం స్టోరీకి సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ అనేది పండించడం జరిగింది. ఎక్కడ మనకి కుళ్ళు కామెడీ చేసినట్టు లేకపోతే రొట్ట కామెడీ పెట్టినట్టు అయితే అనిపించదు. సో తరోగా ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని మనం. సంక్రాంతి బరిలో ఇది కూడా హిట్ అన్న, మంచిగా ఫైనల్లీ ఆఫ్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు రెండో సినిమా మన నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజులాగా వచ్చి రాజులా హిట్ కొట్టాడు. చాలా బాగుందండి, ఫెంటాస్టిక్. నవీన్ పోలిశెట్టి మాత్రం పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. నా ఉద్దేశంలో ఇది సంక్రాంతి బ్లాక్ బస్టరు. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ కామెడీ రైడ్, సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి ఎమోషనల్ రైడ్, ఒక మంచి మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. ఫెంటాస్టిక్ మూవీ. నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఏమో కంప్లీట్ కామెడీ ఉంది, నవీన్ పోలిశెట్టి జోనర్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, మంచి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. అవునవును, అది చాలా బాగా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. టెస్ట్ కూడా బాగుంది, చాలా బాగా చేశాడు, మంచి మోరల్ ఉన్న మూవీ. చాలా బాగుంది మూవీ కూడా. ఫస్ట్ ఎండ్ వరకు ఎక్కడ బోర్ అని అనిపించలేదు, బట్ వెరీ